ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ ఉపాధి పథకము చట్టాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కుట్రపడుతుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి పనిచేసే కూలీలకు గ్రామీణ పథకం అనేది ఒక హక్కు లాంటిది. దీనిలో ఉన్న చట్టాలన్నీ నిర్వీర్యం చేసి ఈరోజు చట్టాలన్నీ గ్రామీణ ఉపాధి పథకం పేరు మారుస్తూ రామ్జీ అనే కొత్త పేరు పెట్టి ఆ కొత్త పేరులో ఉన్న చట్టాలు ఈరోజు ఉపాధి కూలీలకు అన్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూలీలకు ఈరోజు రామ్జీ ఉన్న చట్టంలో ఉన్నటువంటి కూలీ రేటు 240 రూపాయలు ఇస్తున్నారు. జీవో పాస్ అయింది కాబట్టి ఉపాధి కూలీలు కూడా గమనించాలి. మనకు ఈరోజు ఉన్నటువంటి 241 రూపాయల కూలీ రేటు తీసుకొని ఈరోజు ఉప్పు ఎంత, పప్పు ఎంత, నూనె ఎంత, నిత్యావసర సరుకులు ఎంత, కూలీ రేట్లు పెంచాలని చెప్పి కూలీ రేట్లు 800 రూపాయలు కూలీ రేట్లు పెంచాలి. పని దినంలో 200 పని దినం కల్పించాలి. అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకం చేసే చోట మౌలిక సదుపాయాలు, మజ్జిగ ప్యాకెట్లు, పనిముట్లు, అదేవిధంగా రకరకాల చట్టములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ గ్రామీణ ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి దానిపైన వ్యతిరేకిస్తూ గ్రామీణ ఉపాధి పథకం యథావిధంగా కొనసాగించాలి అని చెప్పి కదిరి ఏపీ ఆఫీసు ముందర 9వ తారీఖు సోమవారం రోజున గ్రామీణ ఉపాధి కూలీలతో అందరితో కలిసి గ్రామీణ ఉపాధి పథకం ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కూలీలు ఆ రోజు కాల్చిన పని నిలిపేసి ఖచ్చితంగా మీరు కదిరి ఎలుగు ఆఫీస్ దగ్గరికి, ఏపీ ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి గ్రామీణ ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ఉపాధి కూలీలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలకు, ఫీల్డ్ అసిస్టెంట్కు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలతో తెలుపుకుంటున్నాను.